అసలు మనం చూస్తుంది కార్తీక దీపమా లేక బాహుబలి, కన్నప్ప, సలార్ సినిమాలా అర్థం కావట్లేదు. ఇన్ని ట్విస్ట్ ఏంట్రా బాబు. ఓ పక్క జోష్న ప్లాన్ వేస్తుంది, దీప కూడా ప్లాన్ వేస్తుంది. వీళ్ళు సరిపోరు అన్నట్లు కార్తీక్ వేస్తాడు. ఇంకా సరిపోలే ఇంకో మూల నుండి కాశీ ప్లాన్ వేస్తాడు. అసలేం జరుగుతుంది అనేలా టీవీల ముందు అతుక్కుపోతున్నారు జనాలు. నాకు తెలిసి హైదరాబాద్లోని హైటెక్ సిటీకి కూడా ఇన్ని ప్లాన్లు వేయలేదు. కానీ ఏం లాభం, ఒక్క ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వదు. చివరికి పిల్లల్నే గెలుస్తారు. అదేంటో మరి. ఇప్పుడు దీప ప్లాన్ ఏంటి? సైలెంట్గా ఉండి టైం వచ్చినప్పుడు అన్ని లెక్కలు తేల్చాలి. కానీ ఎవరికి చెప్పదు. ఈవెన్ కార్తీక్ కూడా చెప్పదు. కార్తీక్ ప్లాన్ ఏంటి? ఏమైనా జరగని, జస్ట్ దీప ఒక్క హింట్ ఇస్తే చాలు రెచ్చిపోతా అంటాడు. అదేంటో మరి. ఇంకా జోష్న ప్లాన్ ఏంటి? ఎలాగైనా ఈ ఎంగేజ్మెంట్ ఆపేయాలి, కానీ జోష్నను ఎవరు అనుమానించకూడదు. ఇంకా ఈ ఆటలో అరటిపండు అన్నట్లు ఆ కాశీ ఒకడు దొరక ఒక వీడియో దొరికితే వీళ్ళు ఎవరికైనా చెప్పడమే లేదా చూపించడమో చేయాలి కదా, కానీ వాడు చేయడు. ఇవన్నీ సరిపోవన్నట్లు మధ్యలో ఆ గౌతమ్ ది ఆటగాడు అన్నమాట. వీడేమో దొరికిన వాళ్ళను తురుముదాం అని తిరుగుతాడు, కానీ చివరికి ఏమీ చేయలేడు. ఏంటో మరి. ప్రస్తుతానికైతే పెద్దగా ఏమీ జరగలేదు. నిన్న విడుదలైన కార్తీక దీపం 2 ప్రోమోలో కార్తీక్ బాబు మాస్టర్ స్ట్రోక్, జోష్న గుండె పగిలిపోయే వార్త గురించి ప్రముఖంగా చర్చించబడింది. ప్రోమో ప్రకారం కార్తీక్ దీపతో చాలా ప్రశాంతంగా, కంగారు పడకు దీప, నేను తర్వాత వెళ్ళాను, ఆ గౌతమ్ గడి వల్ల జోష్నకి ఇబ్బంది లేకుండా చేశాను. అయినా నేను వెళ్ళడం కాస్త ఆలస్యమైతే జోష్నే వాడిని చెప్పు తీసుకుని కొట్టేది, అప్పుడు నిశ్చితార్థం ఆగిపోయేది తెలుసా అని అంటాడు. నిన్నటి ఎపిసోడ్లో దశరథ్ను నాన్న అని పిలిచినందుకు దీపపై జోష్న ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కొట్టేందుకు చేయెత్తిన జోష్నను కార్తీక్ అడ్డుకుంటాడు. దశరథ్ను కింద పడకుండా కాపాడి మంచి చేసిన దీపను తిడతారా అని కార్తీక్ ఫైర్ అవుతాడు. నిన్నటి ఎపిసోడ్లో కాశీ నిజాన్ని దాచడం, ఎంగేజ్మెంట్ ఆపేందుకు జోష్న ప్లాన్లు, ఉంగరాలతో షాక్ ఇచ్చిన కార్తీక్ వంటి ఆసక్తికర అంశాలు ఉన్నాయి.